హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. కాకపోతే చిన్న బాధ. ఇండియాలో ఉండేటప్పుడు ఒక్క రోజుకి ఒక 15 రూపాయల కూలి, అది 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి పని చేసుకునేదాన్ని. హ్యాపీగా ఉన్నాను లైఫ్. కానీ ఇప్పుడు బయట కంట్రీలో పనిచేస్తున్నాను. ఒక నెలకి నేను 50,000 సంపాదిస్తాను. కానీ లైఫ్లో హ్యాపీనెస్ లేదు, మొహాన్న సంతోషం లేదు. కాకపోతే మనసు లోపల బాధని దాచుకొని పైకి మాత్రమే చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే మనకు బాధ అని చెప్పుకునేదానికి కూడా ఇక్కడ మనకి ఎవరిలో ఉండరు. ఎందుకంటే మన చుట్టూ అందరూ ఉన్నట్టే ఉంటుంది, కానీ మనం ఒంటరి వాళ్ళమే. ఎందుకంటే ఈ దేశం అనేది మనం ఎంతసేపు అయినా కానీ ఉదయం నుంచి నైట్ దాకా కూడా పడుకునేదాకా మనం పని చేస్తూ ఉంటేనే మిషన్ లాగా, ఒక రేసు గుర్రం లాగా ఉదయం నుంచి నైట్ కూడా 10-11 దాకా కూడా మనం పని చేస్తూనే ఉండాలి. దానికి కారణం ఏమంటే కేవలం డబ్బులే. ఎందుకంటే మనం ఇంటికాడ మనకు ప్రాణం బాగాలేకపోతే కొంతసేపు పడుకుంటాం, కానీ ఇక్కడ అనేది అలా కాదు. కానీ చాలామంది ఇంకా దారుణంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. నాకైతే మాత్రం చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనం ఇంత డబ్బులు సంపాదిస్తాను, రాత్రిలో నిద్ర వచ్చేది లేదు. ఇంకా బాధలు. ఎందుకంటే నేను నా సాలరీ మొత్తం కూడా అలా ఇచ్చేస్తాను ఇంటికి. కానీ ఇంకా ఆ సమస్య ఈ సమస్య అనేది అన్నీ మైండ్లో వేసి టెన్షను. ఇక్కడ పని చేసేటప్పుడు వీళ్ళతో టెన్షన్ అంటే తర్వాత ఇంకొకటి ఇంటికాడ వాళ్ళతో టెన్షన్. కానీ మనం టయానికి తినమో నిద్రపోతామో లేదు, ఎవరు పట్టించుకోరు. నువ్వు ఎలా ఉన్నావు, తిన్నావు అని చెప్పి కూడా అడిగే దిక్కు ఉండదు. కానీ ఇక్కడ చనిపోతే చాలామంది కూడా మన ఇండియా వాళ్ళకు తోసింది కొద్దిగా డబ్బులు వేసుకొని ఆ శవాన్ని ఇక్కడ పడేయకుండా మన ఇండియాకు పంపిస్తున్నారు. ఆ విషయంలో నాకు హ్యాపీ. ఎందుకంటే నాకు ఏదైనా కానీ ఎవరైనా చనిపోయి వాళ్ళు ఇండియాకు పంపించేటప్పుడు ఆ వీడియో చూసాయంటే నాకు ఎంతో బాధేస్తుంది. మనం సినిమాల్లో చూస్తాము, కానీ నిజ జీవితంలోనే ఇప్పుడు అలా జరుగుతుంది. ఈరోజు నేను మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను ఫోన్ వీడియోతో, కానీ రేపన్న రోజు నేను ఉంటానో చచ్చిపోతానో తెలియదు. కాబట్టి రేపన్న లైఫ్ కోసం మనం బాధపడకుండా ఈ రోజుని మనం హ్యాపీగా గడపాలి. నాకైతే మాత్రం ఒకటే తెలుసు, ఈ రోజు అందులో నాకు తినేదానికి ఉందా, కట్టుకునేదానికి బట్టలు ఉండదా, ఇలాగే ఆలోచిస్తాండా నేను. రేపన్న రోజు కోసం మనం ఇంత ఎత్తి పెట్టుకుంటే కూడా మనం తలపైన పెట్టుకొని ఎత్తుకుపోయేది ఏమీ లేదు. కాకపోతే 6 అడుగులు మట్టి దప్పనిచ్చి అందరూ అనుకుంటారు నాకు ఇంత ఆస్తుంది అంత ఆస్తుంది ఉండాలని అనుకుంటారు. కానీ ఆస్తులు సంపాదించి ఎత్తుకుపోయేది ఏమీ లేదు. కానీ లేని వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టండి, అది మీకు పుణ్యము, మీ బిడ్డలకి పుణ్యము. కానీ ఆ పేదవాళ్ళకి మనం ఒక పూట అన్నం పెట్టినప్పుడు వాళ్ళ మొహంలో వచ్చే ఆ చిరునవ్వు మనకి ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. మనం ఎంత చేర్చి పెట్టినా కూడా బట్టలు, బంగారు, డబ్బు, ఆస్తి, ఇల్లు ఇవన్నీ కూడా మనం వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలేదు. ఈ మధ్యలో ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా స్వార్థం, ప్రతి ఒక్కరికి కూడా. నాకు కూడా నేను చెప్పేది, ఎందుకంటే వాళ్ళు మాత్రమే బాగుండాలని ఆలోచిస్తారు, కానీ పక్కన వాళ్ళ కోసం ఆలోచించడం లేదు. ప్రజెంట్ అంటే ఇప్పుడు ట్రెండ్ ఏం జరుగుతుందంటే మనీ. ఎందుకంటే మనీతోనే ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే మనీ ఉంటే విలువిస్తారు. ఒక సినిమాలో ఉంటుంది, డబ్బులుంటే సుబ్బుగారిని కూడా సుబ్బగారు అని అంటారని. ఎందుకంటే అలాగా డబ్బు కోసమే మనిషికి విలువిస్తారు. అలా అనుకోవద్దండి. డబ్బుల్ని మనమే సంపాదిస్తాము. జీవితం మనకి చాలా చిన్నది. కాబట్టి మనతో ఉండే వాళ్ళని సరే ఎవరినైనా కానీ మీరు ప్రేమతో పలకరించండి. మీరు పలకరించే ఆ చిన్న మాటే వాళ్ళ మార్పు వస్తుంది. ఓకేనా? మనం వాళ్ళకి డబ్బు ఇచ్చి సహాయం చేయక్కర్లేదు. ఈ చిన్న మాటే చాలు. వాళ్ళని హర్ట్ చేయకుండా ఉంటేనే అదే చాలు. మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టే. ఇలా అలా అని చెప్పని ఒకరి గురించి ఒకరు సాడీలు చెప్పుకోవద్దండి. మనం డబ్బు కోసమే బయట దేశం వచ్చినాం, కానీ ఇక్కడ ఏం జరిగినా సరే ఇంటికాడ వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే మనం ఎలా ఉన్నాము, ఎలా జీవిస్తామంటే నమ్మతారో నమ్మరు. ఒక్కరోజు కూడా నేను తల్ల పూలు లేకుండా ఉన్నాను, కళ్ళ పట్టీలు లేకుండా ఉన్నాను. అలాంటిది ఏదో పిచ్చిదానిలాగా జుట్టు ముడేసుకొని ఉదయం నుంచి రాత్రి దాకా కూడా తిరుగుతూనే ఉంటాను, కాళ్ళు చక్రాలు కట్టినట్టు. కానీ కాళ్ళు బాగా నొప్పులు. ఎందుకంటే మాది 3 అంతస్తుల ఇల్లు. 18 ఏళ్ళు చేశాను. ఇంకా
1, 2, 3 ఇంకా 3 నెలలు ఉండాలి. 3 నెలలు అయిపోయిన తర్వాత ఇండియా పోవాలని అడుగుదామని అనుకుంటున్నాను మేడం దగ్గర. నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మా మేడం ఒప్పుకొని నన్ను ఇండియాకు పంపించాలని. ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చేస్తే ఇన్షాల్లా ఇంకొక 1 ఇయర్ తర్వాత వేరే ఇంట్లోకి మారుకుంటామని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు బాగా కాలు నొప్పులు వేస్తుంది. ఉదయం నుంచి కూడా నైట్ దాకా రెస్ట్ లేకుండా కొంతసేపు కూడా అట్టా పడుకునేది లేదు. పైకి పోతానే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, బాను తాళంటారు. అలా బాగా విసిగిపోతాను నేను. ఇన్ని సంవత్సరాలు చేశాను. ఇంక మీట ఇలా పైకి కింద ఎక్కి దిగడం అనేది కష్టం. ఇప్పుడు కిందే అనుకో పని చేసుకునే నాకు ఇబ్బంది లేదు. ఏ పని అయినా కానీ నేను చేస్తాను. నాకు అన్ని పనులు వచ్చు కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 23 ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్. నాకు అన్ని పనులు వచ్చు. కాకపోతే పైకి కింద తిరిగేది చాలా ఇబ్బందులుగా ఉంది. నేను మోకాలు నొప్పులకి ఒక చిన్న టిప్ చెప్తాను. నేను రేపు చేస్తాను అది ఆయిల్. ఎవరికైనా కానీ అలా కాలు నొప్పులు ఉన్నప్పుడు అది వాడండి కంపల్సరీ. అంటే నేను ఆల్రెడీ 2 సార్లు వాడాను. పర్వాలేదు, కొంచెం సుమారుగా ఉండాలి. మెడిసిన్ కన్నా ఇది హోమ్ రెమెడీ వచ్చి బాగా పనిచేస్తుంది. అది మీరు చేసుకొని చిన్న బాటిల్లో వేసి పెట్టుకోండి, మీకు యూస్ అవుతుంది. అందరు డిన్నర్ చేసినారా? నేను ఇంకా చేయలేదు, తెచ్చుకోనాను. మా పిల్లలంతా బయటికి పోయినారు, వాళ్ళ కోసం కళ్ళుదుగాడ కోసం వెయిటింగ్లో ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా కోసం కూడా ప్రార్థన చేయండి. నాకు కొంచెం ప్రాణం బాగాలేదు, అందుకోసం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకే ఒక మాట, మీరు 10 రూపాయలు సంపాదించే దాంట్లో 2 రూపాయలు 3 రూపాయలు కంపల్సరీ అనేది మీ సేవింగ్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఉన్న నాళ్ళు మీరు పనిచేస్తారు. ఇండియాకి వెళ్ళిపోతే ఎవరు డబ్బులు ఇవ్వరు మీకు. నాలాగా నేను, ఎందుకంటే నా జీవితాన్ని నేను పోగొట్టుకున్నాను. డబ్బులు సంపాదించి ఇంట్లో వాళ్ళకి ఇస్తాను కానీ నాకంటే సేవింగ్ ఏం చేసుకోలేదు. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కాబట్టి కొద్దిగా చేసుకుంటున్నా. మీరు కూడా 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 2 రూపాయలు 3 రూపాయలు మీకంటే ఎత్తి పెట్టుకోండి. మీ లైఫ్కి అది యూస్ అవుతుంది. కబామని మీకు హెల్త్ బాగాలేదు, ఒక 50,000 కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, ఇంకొకరి దగ్గర పోయి చేయి చాపొద్దండి. కాబట్టి మీరు సంపాదించిన 10 రూపాయలైనా 2, 3 అలా పక్కకు పెట్టండి. మీ లైఫ్కి అది యూస్ అవుతుంది. ఓకేనా? అందరికి వన్స్ మోర్ థ్యాంక్ యూ. మిస్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్. అందరికీ గుడ్ నైట్.